ప్రభునామనకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు, అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయుటయు మనం చూస్తున్నాం. వల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచినట్టుగా ఆయన మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మంచివారిని గొర్రెలను తన కుడివైపును, మేకలను తన వెడవైపును నుంచోబెట్టి అప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. మరి వారు ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడి ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో అని కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెడితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉండిని, నన్ను చేర్చుకొండిరి, దిగంబరనై ఉండిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉండిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉండిని, నన్ను చూడటానికి నా ఎద్దుకు వచ్చితిరి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకు నీతిమంతులు, ఇవన్నీ ఎప్పుడు మేము నీ కొరకు చేశాం ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలి ఉండటం మేము చూసాము, నీకు ఆహారం ఇచ్చాము, ఎప్పుడు నువ్వు దప్పికొని ఉండటం చూసి నీకు దాహం ఇచ్చాము, ఎప్పుడు పరదేశివై ఉండటం చూసి నిన్ను చేర్చుకున్నాము, దిగంబరివై ఉండటం చూసి నీకు బట్టలు ఇచ్చితేము, ఎప్పుడు రోగి అయి ఉండటం చూసి నిన్ను దర్శిస్తేమి, చెరసాల్లో ఉండి ఆయనను చూచి నీ ఎద్దకు వెచ్చితిమని ఆయన అడిగిదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేస్తురి గనుక నాకు చేస్తురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అనేను. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మరి మనం ఏ వైపు ఉండేవారిలో ఉంటున్నాము అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఈ కృపను పొందుకోవాలి. మనం రోగులను చూడక, పరదేశులను పరామర్శించక, ఆకలి ఉన్నవారికి ఆహారం పెట్టక, దాహం కొనేవారికి దాహం ఇక ప్రభువాని పరలోక రాజ్యానికి వస్తానంటే అది వీలయ్యే పని కాదు. ఎందుకంటే ప్రభు అందుకనే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో అయితే బీదలకు ఇచ్చేవారు యెహోవాకు అప్పిచ్చేవారని మనం చూస్తున్నాం. ఎన్నో ఉపమానాలు దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా మనం ఆదరించకపోతే, అలా మనం సహాయం చేయకపోతే, ధనవంతుడు లాజరును గురించినటువంటి ఉపమానం కూడా చెప్పున్నాడు. మరి మనకు ఎన్నో సందర్భాలు దేవుడు ఇతరులకు సహాయం చేసేదానికి ఇస్తాడు. అలాంటి సమయం మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. వారు ఆ విధంగా కుడివైపున ఉన్నటువంటి నీతిమంతులు ఆ విధంగా చేశారు కనుక వారిని ఏమంటున్నాడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి, మీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించబడని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మరి మనం కూడా ఈ లోకంలో జీవించున్నప్పుడే అటు ధన్యత కలిగిన జీవితం జీవించినట్లుగా దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మీరు మా దేవుడై ఉన్నందుకు స్తోత్రం, మా ప్రభు అయినందుకు స్తోత్రం, మా రాజు అయినందుకు స్తోత్రం. వాక్యానుసారమైన జీవితం మేమును జీవించినట్లుగా మాకు మీరు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా తండ్రి చేత ఆశీర్వదించబడిన జనాంగముగా మేము కూడా ఎంచబడి మీ నిత్య జీవంలో ప్రవేశించి నిత్యముని మహిమలో ఉంటున్నట్టుగా మాకును సహాయం చేయమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.